కాంగ్రెస్ పాలనపై 4-5 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ పనైపోయింది. 5 ఏళ్లు కొనసాగే పరిస్థితి లేదు. అతి తొందరలోనే కాంగ్రెస్ సర్కార్ ట్రాక్ తప్పింది. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల చేతగానితనమే ఇందుకు కారణం. ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదని, పునర్నిర్మాణ ప్రక్రియ మిగిలే ఉందని స్పష్టం చేశారు. తాను చేస్తున్న బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ బీజేపీలు కుతంత్రంతో 48 గంటల పాటు ప్రచారాన్ని ఆపించాయని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగరావు అందిస్తారు. నర్సింగరావు, ఎదురుగా మొత్తానికి కేసీఆర్ బస్సు యాత్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు. ఆయన బస్సు యాత్ర 12 రోజులు పూర్తి చేస్తుంది. ఈ రోజుతో 13వ రోజుకు చేరుకుంటుంది. ఇక కేవలం 4 రోజులు మాత్రమే కేసీఆర్ బస్సు యాత్ర చేయబోతున్నారు. అంటే ఈ నెల 10వ తేదీ 10 వరకే ఆయన బస్సు యాత్ర ఉంటుంది. 10న సిద్దిపేటలో సభతో ఆయన ఎన్నికల ప్రచారం బస్సు యాత్ర ముగుస్తుంది. అయితే ఈ 4 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన క్రమంగా విమర్శల దాడిని పెంచుతా ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే సహజంగానే ఎన్నికల ప్రక్రియలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓట్లేస్తే కొంత అభివృద్ధి జరుగుతుందనేటువంటి కోణంలో ప్రజల ఆలోచన దృక్పథం ఉంటుంది. కాబట్టి దాని నుంచి మరల్చేందుకు వ్యూహాత్మకంగా ఇటీవల కాలంలో కేసీఆర్ పదే ఈ ప్రభుత్వము ఉండదు అనేటువంటి మాటని బలంగా జనాల్లోకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం 4-5 నెలల్లోనే ఈ ప్రభుత్వము పడిపోతుంది, మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ప్రభుత్వం విఫలమైంది, ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా అమలు చేయలేదు. సో అందులో భాగంగానే 4 నెలల్లోనే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. కాబట్టి మరొక ఎన్నికలు ముగిసిన తర్వాత ఎప్పుడైనా కానీ ఈ ప్రభుత్వము ఇబ్బందులు పడేటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటి కోణంలో ప్రచారాన్ని చేస్తూ ముందుకు సాగుతా ఉన్నారు కేసీఆర్.